కాశ్మీర్ సార్ గోపాల్ సార్ అసలు అప్పటికి 3 నెలలు అవుతుంది నేను స్కూల్ పాస్ చేసుకున్నాక. అప్పుడు ఎందుకు వస్తలేదు అన్నాక అప్పటికి చాలా తెలిసిపోయినాక నాకు తెలియదు. తర్వాత ఎందుకు వస్తలేదన్నాక మళ్ళా వేరే వాళ్ళని పోవాలని చెప్పిన తర్వాత ఇంకా సార్లు పిలిపించి ఎందుకు వస్తలేదని పిలిపించి అడిగారు. తర్వాత గోపాల్ రెడ్డి సార్ సపరేట్ పోయి అడిగారు. ఇట్లా మీ అన్న చనిపోయింది కదా, మీ అన్న చాలా మంచిగా ఉంటే దాన్ని చూపించుకున్నా లేదా సార్. అయితే ఈ కరెంట్ పని మీ అన్నదే చేసింది కదా, ఫ్యామిలీ అన్ని పేరు మొత్తం మీ అన్ననే చేసిండు, అది ఎట్లా చనిపోయిందని చెప్పాడు. అసలు చెప్పని పరిస్థితి మాది, బతకలేని పరిస్థితి. కష్టాన్ని ఇది ఒక్క సంవత్సరం చదవమ్మా, ఎన్ని కష్టాలు పడ్డాం కదా, ఇన్ని ఇబ్బందులు పడ్డాం కదా, పోయినోడైతే రాడు కదా, కానీ మంచి ఉండే ఇవన్నీ జ్ఞాపకాలు పెట్టిపోయిండు. కానీ చదివి ఒకసారి చదవంటే చాలా చాలా ఓపికతో చెప్పి మనం చెప్పింది. కానీ మాకు పూర్వ ముఖం చూపించుకోలేక బతకలేక ఉండలేక పరిస్థితి మాకు వచ్చేసింది. తర్వాత మిస్ అయిపోయింది. ఆ 8 మందిలో మిస్ అయ్యి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి ఏం తెలియదు, కాకపోతే టాలెంట్ లేదు, బతకడానికి ఛాన్స్ లేదు, ఉండడానికి ఒక తమ్ముడు సపోర్ట్ లేదు. కానీ మేము ఎంత చెప్పినా విన్నాడు. కానీ ఇంకా ఆయన కాళ్ళ మీద ఏదో చేసుకునేంత బతుకుతుండు. కానీ ఆ 24లో అన్న చనిపోయిండు. 25, 26 నుంచి ఇక సార్ ఎంకరేజ్ చేసినాక 10th కంప్లీట్ చేసుకున్నందుకు 10th సబ్మిట్ చేసి సపోర్ట్. కానీ నేను అందరికి మిస్ అయిపోతున్నా, ఎందుకంటే నా ఫ్యామిలీ అంత పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు ఒక్కరు లేకుండా నేను ఒక్కరైనందుకు ప్రతిరోజు నా తాత నా నాన్నమ్మ సార్వాళ్ళు ప్రతిరోజు ముందుకు వస్తారు. ఇలాంటి వాళ్ళు చెప్తే నా పిల్లలకు కొంచెం ధైర్యం వస్తుంది. నాకు అంటూ ఇవ్వలేరు, నాకు ఒకప్పుడు ఉండి నా పిల్లలకు ఇవ్వలేరు అన్న ధైర్యం నాకు పోయింది. కానీ ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు మీరందరూ కలిసి ఇలా